హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బలగం మూవీతో ఒక మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు వేణుగారు మనకి ఒక మంచి యాక్టర్గా కమీడియన్గా మాత్రమే తెలుసు. కానీ బలగం మూవీ హిట్తో ఆయన అందరినీ షాక్ అయ్యేలాగా చేశారు అని చెప్పుకోవచ్చు. దిల్ రాజు గారి బ్యానర్లో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో వేణుగారి కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారి బ్యానర్లోనే ఎల్లమ్మ అనే ఒక సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఈ మూవీలో నితిన్ గారు మెయిన్ లీడ్గా చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో సాయి పల్లవి గారిని హీరోయిన్గా అనుకున్నారంట. కాకపోతే ఇప్పుడు సాయి పల్లవి గారు బాలీవుడ్లో రామాయణం సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల ఈ మూవీ నుంచి ఆవిడ తప్పుకున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఈ మూవీలో కీర్తి సురేష్ గారిని హీరోయిన్గా అనుకుంటున్నారంట. ఆల్రెడీ వేణుగారు కీర్తి సురేష్ గారికి స్టోరీ కూడా చెప్పారంట. ఆవిడ ఓకే చెప్పడం ఒక్కటే లేట్ అని టాక్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ కీర్తి సురేష్ గారు కనుక ఈ మూవీకి ఓకే చెప్తే ఈ మూవీకి ఇంకా ప్లస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఈ మూవీ బలగం జోనర్లోనే ఉంటుందా, లేకపోతే ఇప్పుడు వేణుగారు డిఫరెంట్ జోనర్తో మన ముందుకి రాబోతున్నారా అని తెలియాల్సి ఉంది. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని మే నెల నుంచి స్టార్ట్ చేస్తారు అని టాక్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.